బిలాము బోధ అంటే ఏంటో తెలుసుకోకముందు బిలామును గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బిలాము ఎవరు అంటే అతడు ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేసేవాడు. దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియజేయడమే కాదు, పాపము చేసిన వారిని పశ్చాత్తాపంలోకి నడిపించేవాడే ప్రవక్త. దేవుని హెచ్చరికలు మరియు వాగ్దానాలని ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే విషయాల్ని కూడా ప్రజలకు తెలియజెప్పేవాడే ప్రవక్త. బిలాము ఇలాంటి ప్రవక్తనే. బిలాము ఏ మాట చెప్పినా అది నెరవేరుస్తుందని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఆయన దీవించిన ప్రతి వారు దీవించబడ్డారు, శపించిన వారు శపించబడ్డారు. అంత మంచి ప్రవక్త. అయితే ఈ ప్రవక్తలో ఒక లోపం ఉంది. ఏంటంటే ఈయన లోబి. ఏ లోబి అంటే ధనాపేక్ష అనే లోభం కలిగిన వ్యక్తి. ధనము చూడంగానే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని యొక్క పద్ధతులను, దేవుని ఆజ్ఞలను తిప్పివేసే మనిషినా. అయితే బిలాము ఆయన ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉందంటే, వచ్చిందే చల్లకు ముంత దాసింది అన్నట్టు ఆయన అభిప్రాయం ఏంటిదో బయటికి చూపించాడు. ధనాపేక్ష అనేది ఆయన మనసులో ఉంటుంది, కానీ ధనాపేక్ష కనబడకుండా ధనాపేక్షను కప్పిపుచ్చే వేషం వేసుకొని ప్రవక్తగా, మంచి ప్రవక్తగా నటిస్తూ ధనాపేక్ష కలిగి ప్రజలను తప్పుత్రోవ పట్టించిన వ్యక్తి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఈ బిలాము విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు ఇశ్రాయేళ్లకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బిలాము ఎలాంటి బోధ చేశాడంటే, ధనాపేక్షను మనసులో పెట్టుకొని నాకు ఏమి ధనాపేక్ష లేదు, నేను మంచి దైవజను అన్నట్టు నటిస్తూ ప్రజలను పక్కదోవన పట్టిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు, ఈ రెండు విషయంలో వారు అతిక్రమించి దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను వారిపైకి తెచ్చుకునేటట్లు చేసిన వ్యక్తే ఈ బిలాము. ఒక దినాన బిలాము ఇంటికి మోయాబు రాజైన బాలాకు తన పెద్దల్ని సోదేశం ఇచ్చి పంపించి, నువ్వు శపించిన వారు శపించబడడం, నువ్వు దీవించిన వారు దీవించబడడం మేము చూసాం గనక బాలాకు అనే రాజు మమ్మల్ని మీ యొద్దకు పంపించాడు అన్నప్పుడు బిలాము, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండండి, దేవుడు ఏది చెప్తే అదే చెప్తాను, దేవుడు చెప్పిందే, దేవుని మాటను బట్టి నేను ప్రవచిస్తాను, కాబట్టి నేను దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సమాచారం ఏముంది, దేవుని యొద్దకు వెళ్ళి దేవుడు ఏం చెప్తాడో అది విని మీ యొద్దకు వచ్చి చెప్తానని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన ఉన్నప్పుడు దేవుడు బిలాముకు ప్రత్యక్షమై, బిలాము నీ ఇంట్లో ఉన్నవారు ఎవరు అంటే, బాలాకు అనే రాజు, మోయాబీ రాజు ఆ అధికారులను పెద్దల్ని పంపించాడంటే, దేవుడు అంటున్న మాట, బిలాము నీవు వారితో వెళ్ళొద్దు, ఆ జనాంగము నా చేత దీవించబడిన వారు ప్రత్యేకమైన జనాంగం, కాబట్టి నువ్వు వారితో వెళ్ళొద్దు అన్నప్పుడు ఉదయం లేచి, ఇదిగో నేను రావద్దని నాకు దేవుని ద్వారా సెలవైంది, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో మీతో రాలేను, నేను రాను అని చెప్పినప్పుడు ఆ ప్రజలు వెళ్ళి రాజు యొద్దకి వెళ్ళి మోయాబు రాజుతో అంటారు, ఇదిగో బిలాము రావడానికి నిరాకరించాడు అన్నప్పుడు మోయాబు రాజు మరలా బిలాము యొద్దకు ప్రజల్ని పంపిస్తాడు. ఎక్కువ ఘనత వహించిన వారిని, ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చి బిలాము యొద్దకు పంపిస్తే బిలాము వచ్చారా, అయితే దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తాను, మీ ఇంటెడు మోయాబు రాజు అనే బాలాకు ఇంటెడు బంగారం ఇచ్చిన ఆ బంగారం నాకొద్దు, యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారమే నేను ప్రకటిస్తాను కానీ నా సొంత మాటలు ఏమీ ప్రకటించానని, ఈ పూట ఇక్కడే ఉండండి, నేను దేవుడు ఏం చెప్తాడో అది వింటానని. మొదటిసారి దేవుడు వద్దన్నాడు కదా, వద్దన్నప్పుడు ఊరుకోవచ్చు కదా. అంటే బిలాము మనస్సులో ఉన్నటువంటి ఆశ, దురాశ, ఆ ధనాపేక్ష అనే ఆ దురాశ వల్ల ఆయన నో అని అనలేకపోతున్నాడు. అలాగని బహిరంగంగా దేవుని మాటను ధిక్కరించడానికి కూడా భయపడుతున్నాడు. దానికని చాటుగా ఏమైనా చేద్దామని అనుకున్నాడేమో. ఆయన
ఏం చేశాడంటే, ఉండండి దేవుడు ఏం చెప్తాడో వింటానని వెళ్ళి దేవుడు చెప్పిన మాట ప్రకారం మళ్ళీ వస్తాడు. దేవుడు అన్నాడు కదా, బిలాం వెళ్ళు కానీ నేను చెప్పిన మాటనే చెప్పాలి అంటాడు. ఎందుకన్నాడు దేవుడు వెళ్ళమని? మొదటిసారి వెళ్ళొద్దన్న దేవుడు మళ్ళా ఎందుకు వెళ్ళమన్నాడు? పశ్చాత్తాపపడ్డగైన నరుడు కాదే. ఎందుకన్నాడంటే బిలాము యొక్క అంతరంగాన్ని, బిలాము మనసులో ఉన్నటువంటి ఆ దురాశను ఎరిగిన దేవుడు ఈ బిలాముకి ఏదైనా నేను ప్రాక్టికల్గా ఏదైనా నేర్పిస్తేనే నేర్చుకునేటట్టున్నాడని తెలియజేస్తాడు. బిలాం వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ బాలాకు బలిపీఠం మీద గొర్రెలను ఎడ్లను వధించినటువంటి ఆ మాంసాన్ని బలి అర్పణను బిలాముకు పంపితే బిలాము యొద్ద ఉన్న పెద్దల యొద్దకు ఆ మాంసాన్ని లేకపోతే ఆ బలి అర్పణను పంపుతాడు. పంపినప్పుడు బిలాము దాన్ని స్వీకరించినట్లు, ఒక ప్రవక్త దాన్ని స్వీకరిస్తే ప్రజలు కూడా స్వీకరిస్తారు కదా. బయలు యొక్క ఉన్నత స్థానములో బలి ఇచ్చిన వాటిని బిలాము స్వీకరించడం వల్ల బిలామును అనుసరించేటువంటి ప్రజలు స్వీకరించారు. అంతేకాదు బిలాము ఇంకా ఏం బోధించాడు ప్రజలకి అంటే, జారత్వం చేయనట్లు. మిద్యానీలో అధికారులు కూడా మోయాబీలతో కలిసి బిలాము దగ్గరకు వచ్చారు కదా. వారికి ఏం బోధించాడో, మిద్యాని యొక్క ప్రధాని కుమార్తె అయిన కొబ్జి ఇశ్రాయేలీయుడైన పెయోరుతో జారత్వము చేయడానికి ఈ బిలాము ఎంకరేజ్ చేసినట్లు, ఆయన ఏం కాదులే అన్నట్లు ప్రేరేపించినట్లు మనం వాక్యంలో చూస్తాం. సంఖ్యాకాండం 31:16 బిలాము మాటను బట్టి ఇశ్రాయేళ్ల చేత యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారని. సంఖ్యాకాండం 25:18 ఇదిగో తంత్రాల చేత మోసపుచ్చి జారత్వం జరిగించటానికి బిలాము ప్రేరేపించాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము బోధ ఎలాంటి బోధ అంటే, ప్రజలను మోసపుచ్చి తంత్రములతో పక్కకు తొలగించి, విశ్వాసముల నుండి పక్కకు తొలగి దేవునికి అసహ్యమైంది, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయనటువంటి జారత్వం, దేవునికి అసహ్యమైంది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని చేయటానికి, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి బిలాము యొక్క బోధ ఆస్కారమైంది. అయితే దేవుడు బిలాము యొక్క బోధ గురించి ఎందుకు తెలియజేశాడంటే, ప్రకటన గ్రంథం 2:14 మనం చూసినట్లు ఆ బోధను అనుసరించిన వాళ్ళు, పెరుగులో ఉన్న సంఘంకు రాస్తూ ఉంటాడు, ఈ బోధను అనుసరించే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మారు మనసు పొందండి, లేదా నా నోటి నుండి వచ్చే ఖడ్గం మిమ్మల్ని హతం చేస్తుంది అని అక్కడ రాయబడింది. ఈ బోధ గురించి ఇంతగా ఎందుకు వివరించబడిందంటే, ఆ బోధించే వారు అనేకులు అంత్యదినములో బయలుదేరుతారు. అయితే ప్రజలారా, మీరు వివేకం కలిగి మోసపోకుండా జాగ్రత్తగా గమనించి వాటి విషయమై ఒకవేళ తప్పుగా మీరు అడుగు వేసి ఏం కాదులే అన్నట్లు ఉంటే మారు మనసు పొందండి. మారు మనసు పొందితే మీరు పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు. మారు మనసు పొందనట్లయితే నేను మీకు విరోధినై మీతో నా నోటి నుండి వచ్చి ఖడ్గముతో మీతో యుద్ధం చేస్తానని సెలవిచ్చాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఎట్టి విషయంలో ఏ విషయంలో కూడా మోసపరచబడకూడదని దేవుడు ఆశపడి ఏ బోధ వలనను త్రిప్పబడకుండా ఉండునట్లు అనేక బోధలు ఉన్నాయి. యెజబేలు బోధ, బిలాము బోధ, నీకొలెతుల బోధ, దుర్బోధ, దయ్యముల బోధ అనే రకరకాల బోధలు ఉన్నాయి. కలిపి చేర్పడి బోధలు, ఇలాంటి బోధల్లో మనం ఎక్కడ నష్టపోకుండానట్లు బిలాము బోధ ఎలా ఉంటుందో దేవుడు మనకు తెలియజేశాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపిస్తున్న దినాల్లో దుర్బోధకు చెవి యొగ్గక మంచి బోధకు చెవి యొగ్గి నడుచుకున్నట్లు ప్రభు మనకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్.